హాయ్ వెల్కమ్ టు వీకే టాక్స్. నేను గత వీడియోలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తా మాట్లాడే దానికి రీజన్ కూడా మీరు చూశారు. కానీ ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ అమాయకత్వాన్ని తెలియజేద్దామని చెప్పేసి మాట్లాడు. రాష్ట్రంలో నెల రోజుల నుంచి 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకొని చక్కగా మంత్రి పదవులతో సహా పంచుకొని నడుస్తున్నారు. ఈ 3 పార్టీల్లో బీజేపీ అంటే ఆల్మోస్ట్ ముందు నుంచే పక్కన పెట్టారు. ఏదో గాలివాటం మీద బీజేపీ గెలిచేసింది, ఏదో కొన్ని సీట్లు వచ్చినాయి, వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు, ఎంపీలైనా లేకపోతే ఎమ్మెల్యేలైనా. కానీ ఈ టీడీపీ జనసేనకు వచ్చేటప్పటికి రగులుతుంది అనమాట. ఎవరికి రగిలేది? జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి. పవన్ కళ్యాణ్ కి మంత్రి పదవి ఇవ్వక ముందు వరకు పవన్ కళ్యాణ్ తుఫాన్ అన్నారు, పవన్ కళ్యాణ్ దేవుడు అన్నారు, పవన్ కళ్యాణ్ కాళ్ళు ఆఖరికి లోకేష్ కూడా పట్టుకున్నాడు. అది అందరికీ తెలుసు. మరి అది కొనసాగిస్తుందా? ఆ మర్యాద లేకపోతే ఆ గౌరవం పవన్ కళ్యాణ్ వల్ల, జనసేన వల్ల టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం అని చెప్పి ప్రమాణ స్వీకారం రోజు చెప్పుకున్నారు చంద్రబాబు గారు గాని, మోడీ గాని, లేకపోతే లోకేష్ గాని, ఇంకా ఇతరత్ర టీడీపీ నాయకులు. మరి ఈ నెల రోజుల్లో చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ప్రభుత్వం చేసే ముఖ్యమైన పనుల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కడా ఉండట్లా. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన బాధ్యతల్ని నెరవేర్చడం కోసం చూస్తున్నాడా? అలా అయితే పవన్ కళ్యాణ్ గారికి అనిత గారికి ఏం తేడా? ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు కదా. లేకపోతే కులిగిపూడి శ్రీనివాస్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఒకటేనా? మన తిరువూరు ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ టైమే గెలిచారు. ఆయన ఇంకా ఫస్ట్ టైం ఇంకా పవన్ కళ్యాణ్ గారైనా భీమవరం, గాజువాకలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అదే కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఒక్కసారి మాత్రమే పోటీ చేశాడు, గెలిచాడు. వీళ్ళిద్దరు ఒకటేనా ప్రభుత్వంలో? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూటమి బాధ్యతలు గాని, కూటమి ఒప్పందాలు గాని వీటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు ఆయన. అంటే జనసేన కార్యకర్తలు గాని, జనసేన నాయకులు గాని ఎవరైనా ఈ కూటమికి విరుద్ధంగా, వ్యతిరేకంగా పనిచేసినా, మాట్లాడినా సస్పెండ్ చేస్తామని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా పార్టీ నుంచి, పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రెస్ నోట్ ఒకటి ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ కూటమి ఒప్పందాలు లేదా కూటమి బాధ్యత, ఈ విలువలు అవన్నీ టీడీపీకి లేవా? ఎన్నికలకి పోలింగ్ కి ముందే మహాసేన రాజేష్ జనసేన ఓడిస్తా, 21 స్థానాల్లో ఓడిస్తా, పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ జోకర్ ని చేసి మాట్లాడాడు రాజేష్ మహాసేన. ఓ రకంగా అధికార ప్రతినిధి అయిన మహాసేన రాజేష్ జనసేనని, పవన్ కళ్యాణ్ ని జోకర్ ని చేశాడు టీడీపీ అండం చూసుకొని. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉంటూనే పవన్ కళ్యాణ్ ని పుల్లని తీసి పక్కన పడేసినట్టు, కూరలో కరేపాకు తీసి పక్కన పడేసినట్టు పడేశాడు. అలాగే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని చెప్పినప్పుడు కూడా, కానీ ఈయన ప్రవర్తన, ఈయన మాట్లాడే తీరు, ఈయన ముందుకెళ్తున్న విధానం చాలా ప్రమాదకరంగా ఉందండి. నిజానికి జనసేన పార్టీ ద్వారా నేను చాలా నష్టపోయాను, చాలా అవమానాలకు గురయ్యాను. ఏ రోజు అది ఎక్కడ నేను బయట పెట్టదలుచుకోలేదు, బయట పెట్టలేదు కూడా. ఏంటి ఆ అవమానాలు రాయేసి అని అడగొచ్చు. మరి ఇప్పుడు చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీలో చేరాం, తెలుగుదేశం కార్యకర్తలుగా ఉండాలని అనుకుంటున్నాం. లేదు వద్దురా, మీరు మాకు మీ సేవలు మాకు అనవసరం రా అని మీరు బయటికి ఎంటేస్తానంటే ఏంటండి మేము వెళ్ళిపోతాం. అంతే తప్ప మాకు అణిచివేత జరుగుతున్నా, మా మీద దాడి జరుగుతున్నా, మమ్మల్ని అవమానిస్తున్నా, అలా ఏదో పదవి వస్తుందనో లేదా మరొకటి వస్తుందనో అణిగి కాలు కింద చెప్పుల్లో ఉండే పరిస్థితి కాదు. మరి అవసరమైతే పైకి లేచి ప్రాణాలను వదిలేస్తాం, కానీ ఎవడ కాలు కింద మేము చెప్పుల్లో ఉండలేం. కొద్దిమంది నాయకులు, అంటే సెకండ్ లైన్, థర్డ్ లైన్ నాయకులు, వాళ్ళు చేసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఎవరెవరైతే ఇంకా ఇప్పటికింకా అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట రాకూడదు, తొక్కేద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాం. ఏదో గాల్లో కొట్టుకొచ్చారు తప్పితే లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడానికి ఎక్కడ ఆస్కారం ఉందని కూడా గెలిచిన తర్వాత కూడా అదే అన్నాడు. ఈ రోజు వరకు కూడా కనీసం పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు ఈ రాజేశ్వరిపల్ల. అలాంటి వ్యక్తిని అధికార ప్రతినిధిని నేనని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ ని, జనసేన నాయకుల్ని విమర్శించిందే కాక ఇంకా అతన్ని పార్టీలో కొనసాగిస్తూ నిన్నగాక మొన్న 2 రోజుల క్రితము లోకేష్ గారి ఇంట్లోనే, ఇది కరకట్ట మీద ఉన్నటువంటి ఇంట్లోనే ఈ మహాసేన రాజేష్ అధికార ప్రతినిధిని నేను వెళ్ళి లోకేష్ అన్న కలిశానని చెప్పి ఫోటో దిగి పెట్టాడు. అంటే దీంట్లో ఏం అర్థం చేసుకోవాలి? టీడీపీ పార్టీ, మరి ముఖ్యంగా లోకేష్ ఎర్ర పుస్తకంలో త్వరలో జనసేనను కూడా పక్కన పెట్టాలి, దానికి ఈ మహాసేన రాజేష్ నే వాడాలి, ఈయన అందుకనే మనం కట్టేసుకున్నాము గేటు దగ్గర అని చెప్పి అన్న సందేశం ఇస్తున్నారా ఏంటి టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి? నిన్నే రాజోలులో జనసేనలో 2 వర్గాలుగా చీలిపోయి కొట్టుకోవటం కూడా చూసాం. అది పెద్ద న్యూస్ అయింది, అప్పుడే మొదలైంది. ఎందుకంటే వాళ్ళకి టీడీపీ నాయకులు ప్రయారిటీ ఇవ్వట్లా, విలువ ఇవ్వట్లా, మర్యాద ఇవ్వట్లా, గౌరవం, అధికారం ఏది ఇవ్వట్లా. కానీ మీ వల్లే గెలిచాను మాత్రం చెప్తున్నారు. ఇస్త్రాగేస్తున్నారు, గ్లాస్ పెడుతున్నారు, నీళ్లు పెడుతున్నారు, కూరలు పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు, కానీ అన్నం మాత్రం పెట్టట్లా. కూరలు కలుపుకొని తింటాకి పిచ్చోళ్ళు చేస్తున్నారు అన్నమాట టీడీపీ నాయకులు. సింపుల్ గా జనసేన కార్యకర్తలు ఈ విషయాన్ని మీరు ఎంత త్వరగా గ్రహించి, గమనించి మీరు ఎంత త్వరగా యాక్టివ్ అయితే మీ పార్టీకి అంత మంచిది. లేదంటే చెప్పే కదా, కొలిగిపూడి శ్రీనివాసో, లేకపోతే పామార్ నియోజకవర్గం వరలరామయ్య కొడుకో, లేకపోతే 5 సార్లు పోటీ చేసి 6వ సారి గెలిచాడుగా గ్రేట్ ఎమ్మెల్యే, తెలుసు కదా ఎవరు? ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా మంత్రి పదవులు చేశాడు.
ఆయన. అలాంటి వ్యక్తితో కూడా సమబుజ్జిగా లేరు టీడీపీలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అధికార ప్రతినిధి అని చెప్పేసి రాజేష్ లాంటి పవన్ కళ్యాణ్ తిట్టించి అలాంటి వ్యక్తిని లోకేష్ పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. వెన్నుపోటు అప్పుడే కాదు, ఎన్టీఆర్ గారికే కాదు, జనసేనకు కూడా పడబోతుంది అనేది ఇవే సూచనలు అన్నమాట. పొడిచేది ఈసారి లోకేష్ అన్నమాట. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కి వెన్నుపోటు పడవటానికి చక్కగా రోడ్ మ్యాప్ వేస్తున్నారు. ఓకేనా, బాయ్.